నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 ఫిబ్రవరి 2026 శుక్రవారం ఉదయం ఈరోజు వేస్తున్నాం. ఉదయం 8:45 ఇప్పటి వరకు 1100 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం నాన్ స్టాప్. మనిషికి ఒక 200 చొప్పున నడిపిన ముగ్గురం ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం క్షేమంగా ఇక్కడి దాకా రాగలిగినాం. ఇంకొక 5-6 గంటలు అయితే ఢిల్లీలో ఉంటుంది బండి. అయితే చాలా రోజుల నుంచి ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా సార్, సందర్భం రాలేదు, ఇప్పుడు వచ్చింది. మనకు తెలిసిన ఒక మిత్రుడు, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరే, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోడు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆర్థికంగా పర్లేదు, నాట్ బ్యాడ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచిగా బతుకుతుంది. మన వాళ్ళకి ఏం రోగమో ఏమో కానీ ఒక మనిషి పొద్దంతా కష్టపడి సంపాదించిన పైసలు 1000-1500 వస్తే ఆ 1000-1500 తీసుకుపోయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అని అవని ఇవని అందులో పెట్టి నష్టపోతూ, చాలా వరకు మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లు బ్యాన్ చేసిర్రు. అయినా కానీ ఇంకా అక్కడనో ఇక్కడనో కొన్ని నడుస్తున్నాయి. వాటికి కొంతమంది సెలబ్రిటీలు కూడా ప్రమోషన్ చేసిర్రు. మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఇది వస్తుంది, అందులో పెట్టుకుంటే అది వస్తుంది. ఇట్లా చాలామంది పిల్లలు తెలిసి తెలియని ఎంతోమంది పాపం వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఆన్లైన్ మాధ్యమాలలో కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్కడిక్కడ అప్పులు చేసి లక్షలు ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తీరా విషయం ఫ్యామిలీ దాకా వచ్చేసరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా. నేనేం చెప్తా అంటే సార్, ఇప్పుడు నా వెంబడి 2 పిల్లలు వస్తారు. వీళ్ళు జగిత్యాల నుంచి ఢిల్లీ దాకా వస్తారు. అంటే మళ్ళీ ఢిల్లీలో కారు నేను కొని ఇలా కప్ప చెప్తా, కారు కట్టుకొని ఇంటికి వస్తారు. నేను వీళ్ళకి బండికి ఒక ట్రిప్పుకి ఇన్ని పైసలు ఇస్తాను. ఆ పైసలు తీసుకుపోయి వీళ్ళు పెళ్ళి అయితే భార్య చేతిలో పెడతారు, పెళ్ళి కాని వాళ్ళు అయితే అమ్మ నాన్న చేతిలో పెడతారు. లేకపోతే ఏమైనా జమ చేసుకొని ఏదైనా వాళ్ళ అవసరాలకు ఏదైతే ఉపయోగపడతాయో దానికి ఖర్చు చేసుకుంటారు. అంతే తప్ప జూదమాడుడు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఒక ట్రిప్ పోయి రాగానే నెక్స్ట్ ట్రిప్లా 4 దోస్తులను వేసుకొని పోయి 2 పెట్టెల బీర్లు తెచ్చుకొని దావతులు చేసుకున్నాడు. ఆ బాపతి కాదు వీళ్ళు. అందుకే నాతో చాలా రోజుల నుంచి జర్నీ చేస్తాను. శ్రావణ్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నాతో ప్రయాణం చేయడం? 5 సంవత్సరాలు. సీనన్న, నువ్వెన్ని సంవత్సరాలు అయినాయి? 2 సంవత్సరాలు. ఏమన్నా నేను నీకు పైసలు ఇస్తే ఏం చేస్తావే? పత్తలు ఆడతావా, మందు తాగుతావా, భార్యకి ఇస్తావా? పక్కన నువ్వే చేస్తావు? ఒక్కొక్కసారి డైరెక్ట్ ఓకే, పర్సనల్ ఏమైనా ఇంటి వస్తువులు అవి ఏమైనా ఉంటే తీసుకుపోతావు. బ్యాలెన్స్ అమౌంట్ అమ్మకి ఇస్తావా? పెళ్ళయిందా నీకు? గర్ల్ ఫ్రెండ్? అంటే అది ఉంటే కూడా ఖర్చు అయిపోతాయి, అందుకని చెప్తున్నాను. అట్లా పిల్లలు నా దగ్గర మనోళ్ళు, తెలుగు వాళ్ళు 4 పనిచేస్తారు సార్. ఒక పిల్లగాడు ఏంటంటే ఆయన ఆల్రెడీ వేరే దగ్గర డ్యూటీ చేస్తాడు. ఫ్రీ ఉంటే నాకు ఫోన్ చేస్తాడు, అన్న మరి ఫ్రీ ఉన్నారా అంటే డైరెక్ట్ ఏ టైంకి ఉంటే ఆ టైం ట్రైన్ ఎక్కి జనరల్ ఎక్కి వచ్చేస్తాడు. రూమ్కి వస్తాడు, రూమ్లో మంచిగా వంట వేసి పెడతా, కడుపుండా తింటాడు. ఆయనతో బండి కొనిస్తా, బండి పట్టుకొని మళ్ళీ ఆగం దాన్ని తొందర తీసుకుపోయి బండి ఆడ వారేసి మళ్ళీ నేను డ్యూటీకి పోవాలి అన్నట్టు ఉండదు పద్ధతి. మనకు రమేష్ అన్న 10 లక్షల బండి అప్ప చెప్పిండు, దీన్ని క్షేమంగా తీసుకుపోయి మనం జగిత్యాల ఆఫీస్లో పెట్టాలి, కస్టమర్ వచ్చి మళ్ళీ తీసుకొని పోతాడని ఆ లెక్క భయం భక్తితోటి బండిని నడిపి తీసుకొని పోతారు. ఇప్పటి వరకు భగవంతుని ఆశీర్వాదం, చాలామంది పెద్దల దీవెన, నా మంచి కోరుకునేటోళ్ళు అందరూ, నా మీద ఏడ్చేటోళ్ళు కూడా బాగానే మంది ఉన్నారు. ఏడితేడు మీరు ఎంత ఏడితే మనకు దేవుడు అంత కలిసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క బండి అంటే ఒక్క బండి కూడా సార్, చిన్న యాక్సిడెంట్ కూడా కాలే. దగ్గర 1000 నుంచి 1500 కార్లు పట్టుకుపోయినా నేను ఢిల్లీ నుంచి. అన్ని కార్లు తీసుకుపోయినా, కానీ ఒక్క బండి కూడా మనది యాక్సిడెంట్ కాలేదు. ఎందుకంటే మనం మన శ్రమను నమ్ముకున్నాం. పనే దైవంగా పనిని ఎంత ఇష్టం కొద్దీ పని చేస్తామంటే, మేము నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరినాం. నేను
ఫస్ట్ నేనే బండి స్టార్ట్ చేసి జగిత్యాల నుండి నాగ్పూర్ ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దాకా నడిపి నాగ్పూర్ ముందు శ్రావణ్కి ఇచ్చిన. శ్రావణ్ శివుని దాకా నడిపిండు. శివని దాకా శ్రావణ్ నడిపితే శివని నుండి నేను సాగర్ నర్సింగాపూర్ మధ్యలో సీనన్నకి ఇచ్చిన. సీనన్న ఝాన్సీ ఒక 20-30 కిలోమీటర్ల దాకా నడిపి మళ్ళీ ఇప్పుడు శ్రావణ్ తీసుకున్నాడు. అంటే మనం చేసే పని దైవంతో సమానం. ఈ పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబ సభ్యులకు ముందు భవిష్యత్తులో ఏమైనా అక్కడికత్తే అని దాచుకున్నాడు ఎల్లకాలం పోగొత్తాడు. 1000 రూపాయలు రాగానే ఆ 1000 రూపాయలు తీసుకుపోయి ఆన్లైన్ మాధ్యమాలలో పెట్టి అప్పులు చేసి ఉన్న పైసలన్నీ పోగొట్టుకొని ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టేటోడు వాడు ఎప్పటికైనా నష్టపోడు తప్ప కుటుంబానికి కానీ ఎవరికైనా అలాంటి వ్యక్తితో ఎలాంటి లాభం ఉండదు. ఇట్లాంటి ఎప్పుడైనా న్యూస్ వచ్చినప్పుడు చూస్తే బాగా అనిపిస్తుంది. పాపం ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ కూడా వాళ్ళ పరిస్థితి ఏం బాగలేక మా తోటి డ్రైవర్ మేము ఎప్పుడైతే మోటార్ ఫీల్డ్లో డ్రైవర్గా పనిచేసినామో అప్పటి నుంచి మాతోటి కూడా కలిసి డ్రైవర్గా పనిచేసాడు. అప్పులు బాగా అయినాయి. కొంచెం చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే అతనికి, పత్తలాడు, డ్రింకింగ్, వీటి వల్ల 40+ ఏజ్ ఉంటుంది. 42, 43 దాకా ఉంటాడు. ఆయన గడ్డి మంది దాకా చనిపోయి ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. వాళ్ళ బ్రదరు సేమ్ సిచ్యువేషన్. ఆయనకి ఇట్లనే ఈ ఆన్లైన్ మాధ్యమాలలో ఏవైతే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో వాటికి బానిసై దగ్గర 20 నుంచి 25 లక్షల దాకా అప్పు చేసిండట. అతడు కూడా ఈ మధ్యకాలంలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు నన్ను అడిగితే ఏం లేనోడే మంచిగా సంతోషంగా బతుకుతుండు, ఆశ లేకుండా. అన్ని ఉన్నోనికి ఎక్కడ లేని రోగాలు ఉంటాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇళ్ళ సంపాయాలి, ఉన్నంతలా తృప్తి పడరు. పర్వతం పోయి పళ్ళు రాలగొట్టుకునే ఆలోచనలు ఉంటాయి. మనకి ఏది వచ్చో గదే చేయాలి, మనకు రాంది ట్రై చేయొద్దు. ఆన్లైన్ మాధ్యమాలలో ఏదైతే గేమ్స్ ఉంటాయో వాటి గురించి చాలా సోషల్ మీడియాలలో వస్తున్నాయి. మీకు ఇచ్చే ఏదైతే గేమ్స్ ఉన్నాయో మీరు ఆడాలి, మీ పైసలు పోవాలని వాళ్ళు ఆల్రెడీ అక్కడ సిస్టంలో మొత్తం సెట్ చేసి పెట్టి మిమ్మల్ని గెలిపించి మీ దగ్గర ఉన్నాయని దొబ్బేసే ఆన్లైన్ మాధ్యమాలలో గేమ్స్ ఉంటాయి. నష్టపోకుర్రని ప్రతి ఛానళ్ళలో వచ్చింది. అవిటి జోలుకోకుర్రి, వాటి వల్ల కుటుంబాలన్నీ బర్బాద్ అవుతాయని. అయినా కానీ మనం ఎవడో నాకు 1000 వచ్చినాయంటే 10,000 పోగొట్టుకున్నాక 1000 వస్తే 9,000 వీకినట్టే కదా. అది కనబడదు మనకు. వచ్చిన 1000 చెప్తాం కానీ పైన 10,000 గురించి మాత్రం మాట్లాడం. అట్లా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఆన్లైన్ గేమ్ల గురించి వాటి జోలికి పోకుర్రి, ప్రాణాల మీదకి తెచ్చుకోకుర్రి. మనల్ని నమ్మి మన పరిస్థితి మంచిగా లేదని మన దగ్గర వాళ్ళు మనకు ఏదైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తే మీరు ఆన్లైన్ మాధ్యమాలలో గేమ్లు ఆడి పైసలు పోట్టుకుంటే ఆ దగ్గర వ్యక్తిని దూరం చేసుకుండా అవుతుంది. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇయ్యం. సో రేపు సమాజంలో నల్లమొఖం అవుతుంది. లాస్ట్కు ఇట్లనే సూసైడ్ చేసుకొని చావాల్సి వస్తుంది. ఎందుకో ఆ వ్యక్తి గుర్తుకొచ్చి వీడియో చేసిన సార్, ఎవరిని తప్పు మాట్లాడాలని కాదు, ఇది వాస్తవం. మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా మీరు పొద్దంతా కష్టపడ్డ పైసలల్లో 500 మీరు ఖర్చు పెట్టుకొని 500 అన్న కుటుంబానికి ఇస్తే వాళ్ళు 500 దాన్ని ఒక ముద్ద తయారు చేసి మళ్ళీ మన చేతిలో పెడతారు. లేదు నేను జీవితకాలం ఇట్లనే ఉంటా అంటే లాస్ట్కు మన జీవితం మధ్యలో అయిపోతుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.